ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క 20-30 సార్లు హరీష్ రావు పేరు తీసింది. మా అన్నయ్యను ఓడగొట్టడానికి హరీష్ రావు 20 లక్షలు ఇచ్చిండు, 60 లక్షలు ఇచ్చిండని, నన్ను ఎంపీగా ఓడగొట్టడానికి హరీష్ రావు విశ్వ ప్రయత్నాలు చేసిందని, రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు ఫ్లైట్లో పోయిర్రు, అప్పుడు హరీష్ రావు రేవంత్ రెడ్డి కాలు మొక్కిండు, సరెండర్ అయిండు, అందుకే నా పైన కుట్రలు చేస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. హరీష్ రావు పాలదంద చేసిండని, హరీష్ రావు అవినీతి పరుడని, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అవినీతికి గల కారణమే హరీష్ రావు, హరీష్ రావు మస్తు ఆస్తు సంపాదించుకున్నాడు, హరీష్ రావు 2018కి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో హరీష్ రావు దాదాపు ఒక 26 మంది ఎమ్మెల్యేలకు పర్సనల్గా ఫండింగ్ చేసిండు, పర్సనల్గా పైసలు ఇచ్చిండు. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నా దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు ఉండాలనుకున్నాడు, ఆ పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి, కాళేశ్వరం సొమ్మే, కాళేశ్వరంలో అవినీతి జరిగినటువంటి సొమ్మే అని చెప్పి రకరకాలుగా కవితక్క మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది. కాళేశ్వరం అవినీతి జరిగింది కానీ కేసీఆర్కి సంబంధం లేదు, కేసీఆర్కు ఎటువంటి సంబంధమే లేదు, మొత్తం హరీష్ రావును సంతోష్ రావు కలిసి చేసిరని చెప్పి కవితక్క చెప్పినటువంటి మాట. అయితే ఇవన్నీ మాటలు బాగానే ఉన్నాయి. కవితక్క మాట్లాడినటువంటి మాటల పైన హరీష్ రావు రియాక్షన్ కోసం చాలామంది వెయిట్ చేశారు. హరీష్ రావు ఏం మాట్లాడతాడు, హరీష్ రావు ఏం చెప్తాడు, హరీష్ రావు మీడియాతో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా, ఏమైనా మీడియా చిట్ చాట్లో ఉన్నాడా, లేకపోతే ఏమైనా ట్విట్టర్లో ట్వీట్ పెడతాడా, ఒక వీడియో రిలీజ్ చేస్తాడా, లేకపోతే ప్రెస్ మీట్ పెడతాడా, లేకపోతే మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తాడా, ఏం చేయబోతుండు హరీష్ రావు అని చెప్పి చాలామంది రకరకాలుగా వెయిట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు హరీష్ రావుతో ఫోన్ మాట్లాడినారట, మీడియా ఛానల్ వాళ్ళు కూడా హరీష్ రావుకి కాల్స్ చేస్తున్నారట, ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి, ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వండి, మీ రియాక్షన్ చెప్పండి, మీ గురించి జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆ పార్టీ క్యాడర్ వెయిట్ చేస్తూ ఉందని చెప్పి మీడియా వాళ్ళు కాల్ చేయడం. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు చెప్పిండట,